టీటీడీ గోశాలను సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ పరిశీలించారు. గోశాలలో పనిచేసిన పలువురు కార్మికులతో మాట్లాడారు. దానా విషయంలో కానీ, వైద్యులను అందుబాటులో ఉంచడంలో కానీ టీటీడీ ఏ లోటు చేయదని కార్మికులు చెప్పారని నారాయణ తెలిపారు. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్నిసార్లు ఆవులు చనిపోతుంటాయని తెలిపారు. టీటీడీ ప్రతిష్ట దెబ్బతీసేలాగా మాట్లాడటం సబబు కాదని నారాయణ హితవు పలికారు. గతంలో గోశాల డైరెక్టర్గా పనిచేసిన హరినాథ్ రెడ్డి పురుగులు పట్టిన దానాన్ని పశువులకు పెట్టిన మాట నిజమని అన్నారు. గోవుల కొనుగోలు నుంచి దానా కొనుగోలు వరకు అవినీతి జరిగిందన్న నారాయణ ఈ వ్యవహారంలో కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అందరికీ పవిత్రమైనటువంటి ఆవులు పూజలు చేస్తారు. సరే, కొంతమంది దాన్ని పంచడం కూడా తాగుతారు ఆరోగ్యం కోసం. అయితే పూజలు చేసే మాట వాస్తవం. గృహప్రవేశించినప్పుడు ఆవుల్ని తీసుకెళ్ళి చేస్తుంటారు. పౌరుతులకు ఆవుల్ని దానం చేస్తుంటారు. ఆవులు చాలా పవిత్రమైనది మేము ఒప్పుకుంటున్నాం. అట్లాంటి పశువులు ఇక్కడ కళేబరలాగా మారిపోతున్నాయి, చచ్చిపోతున్నాయని చెప్పేసి ఒక ప్రచారం ఒకటే జరిగింది. ఎవరికైనా బాధ వేస్తుంది. ఆవులు మన ఇంట్లో పెంచుకున్నప్పుడు కూడా చచ్చిపోతే బాధపడతాం. అట్లాంటిది తిరుమల దేవస్థానం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈ ఇన్స్టిట్యూషన్లో గోవులను కూడా కాపాడలేకపోతున్నారా, వాటిని సంరక్షించలేకపోతున్నారా, దానికి ఆహారం పెట్టలేకపోతున్నారా, వైద్య సేవ చేయలేకపోతున్నారా అనేటువంటి ప్రశ్నలు మా మీద చాలా వచ్చాయి. అందుకనే నేను ప్రత్యేకంగా దీన్ని చూడాలని చెప్పేసి వచ్చాను. వాస్తవాలు తెలుసుకోవాలి, ప్రపంచం వాళ్ళకి తెలియజేయాలి. చెడు ఉంటే చెడు గురించి చెప్పడం, దాన్ని పరిష్కారం చేసుకోవడం, మంచి ఉంటే దాన్ని ఇంకా ప్రోత్సహించడం. అలాగే ఎప్పటికైనా విమర్శ ఎట్లున్నారంటే జరిగిన తప్పును సరిదిద్దుకుంటూ భవిష్యత్తులో ముందుకు పోయే పద్ధతులు ఉండాలి తప్ప నేను ఇంత నాశనం చేసేయాలి, పూర్ణి చేసేయాలి, ఖతం చేయాలనేటువంటి దురుద్దేశం ఉండాలని మంచిది కాదు. నిజమే, ఆవులు చనిపోయిన మాట వాస్తవమే. మేము వచ్చి చూసాం. సమస్త జీవరాశులు పుట్టుట గిట్టుట రెండు సమానం. సమస్త జీవరాశులు శాశ్వతంగా ఉండే అవకాశం ఎక్కడ అది ప్రపంచవంతమైనదిగా. ఒక వయసు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా చనిపోతాయి. ఆరోగ్యం బాగా చనిపోవచ్చు, వయసు అయితే చనిపోవచ్చు. నేను ఒక ఆవులే కాదు, సమస్త జీవరాశులు మనుషులతో సహా మనం కూడా స్థిరస్థాయిగా ఉండే అవకాశం లేదు. అలాంటప్పుడు గోవులు కూడా సహజ మరణం ఉంటాయి. దానికి వయసు వచ్చేటప్పుడు కూడా పోతాయి. ఇప్పుడు దానిలో మాట్లాడే చాలామంది పనిచేసే వాళ్ళు చెప్పింది ఒకటే, దానాకు ఏమాత్రం లోటు లేదు, ఫుల్గా దానికి ఆహారం పెడుతున్నాం. వైద్యులు చిన్న ప్రాబ్లమ్స్ కూడా వెంటనే డాక్టర్స్ పిలిపిస్తున్నాం. డాక్టర్ని పిలిపిస్తే వాళ్ళు ఇమీడియట్గా దానికి కావాల్సిన ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. కొత్తగా తీసుకొచ్చినటువంటి ఆవులు ఎవరు దానం చేసేవాళ్ళటువంటి కానీ బయట కొనుగోలు చేసే కానీ వస్తే వాటిని దీంట్లో కలపం. అది మనం క్వారంటైన్ లాగా, మనం క్వారంటైన్ అంటాం, వాళ్ళని కూడా క్వారంటైన్ లాగా పెట్టి 2-3 రోజులు దానిలో పెట్టుకొని దానికంతా టెస్టులు చేసి కావాల్సిన ఇంజెక్షన్స్ వేసి ఆ తర్వాత తీసుకొచ్చే మందులు కలుగుతున్నారు తప్ప కొత్తగా తీసుకొచ్చే మందులు కలపడం లేదు. ఇవి క్లారిఫై చేశారు. అట్లాంటప్పుడు చనిపోవడం నేను అబద్ధం చెప్పడం లేదు, చనిపోయింది వాస్తవమే. కానీ అది కాలం చెల్లి వయసు మళ్ళీ అది చనిపోవడమా, లేకపోతే నేను టీటీడీ యాజమాన్యమే దానికి ఫుడ్ పెట్టకుండా, ఆరోగ్యం చూడకుండా, దానికి ఏం మందులు పెట్టకుండా చంపేయడమా? అంటే ఎక్కడ పరిశీలించినా ఆహార కొరత లేదు, ఇంకా మిగులుతున్నాయి తప్ప. వైద్యం డాక్టర్లు ఇక్కడ అందుబాటులో ఉన్నారు, వెంటనే వాళ్ళు రిపోర్ట్ పంపించి కావాల్సిన ఏర్పాటు చేస్తున్నారు. కొత్త వాటిని తీసుకొచ్చి దీన్ని కలపడం లేదు, క్వారంటైన్ పెట్టి చేస్తున్నారు. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పుడు సహజంగా చనిపోయిన దాన్ని అసహజంగా దాన్ని చిత్రీకరించి చెప్పడం అంటే చెప్పినా ఇక్కడి నుంచి అంతర్జాతీయ స్థాయిలో పోతాయి వార్తలు. ఎందుకంటే మనం నా ప్రత్యేకత వల్లనో విమర్శించడం ప్రత్యేకత వల్ల కాదు, దేవస్థానానికే ప్రత్యేకత, అంతర్జాతీయ స్థాయిలో ప్రాముఖ్యత కలిగిన సంస్థ ఏం జరిగితే పోతుంది. దీన్ని ఇంకా పిలిగ్రిమ్లు పెరిగేట్టు చూసుకోవాలా, యాత్రికులు వచ్చేట్టు చూసుకోవాలా, టూరిస్టులు వచ్చేట్టు చూసుకోవాలా, వాళ్ళకైనా సౌకర్యం లేకపోతే బాగా చూసుకోవాలి తప్ప మనం ఈ విధంగా విసర్జన చల్లడం ద్వారా చాలామంది రాకుండా ఎగ్గొడతారు, భయపడతారు. పశువులను చూసుకునే వాళ్ళు మనల్ని చూసుకుంటారని చెప్పేసాను. అంటే ఒక బ్యాడ్ ఒపీనియన్ వస్తుంది. ఒక మంచి అభిప్రాయంతో రావాలి తప్ప చెడు అభిప్రాయంతో వస్తే ఈ వ్యవస్థకి నష్టం వస్తుంది.